దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి. మన జీవితాల్లో సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనం అలాంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని నిత్యము కాచి కాపాడటం దేవునికి సంతోషం. అయితే మన హృదయంలో చింత అనేది, బాధ అనేది ఉండకూడదు. దానిని తీసివేసుకునే మార్గాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతుల పునాది అనేది వేయాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని నరకం నుండి తప్పించాడు అనే సత్యం మన హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దేవుని కుమారుణ్ణి మనకిచ్చాడు కాబట్టి మనం వీటిని బట్టి ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. మన హృదయంలో ఎలాంటి బాధ, దిగులు ఉన్నప్పటికీ మన హృదయంలో దిగులు ఉందేమోనని మనం ముందుగా పరీక్షించి చూసుకోవాలి. అలా ఉందని తెలిసినట్లయితే తిరిగి మన హృదయం ప్రశాంతత నెలకొనేలా చూసుకోవాలి. ఈ ప్రశాంతత అనేది ఎలా వస్తుందంటే దేవునితో సమయం, సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రశాంతత మనకి వస్తుంది. ఆందోళన అనేది విశ్వాసిలో కనిపించకూడదు. మన కష్టాలు, బాధలు అనేక రకాలుగా మన మీదికి రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి మనకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్టే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనలను కాచి కాపాడటమే ఆయనకు ఆనందం. కాబట్టి దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చియో అనేది అన్నిటికీ వర్తిస్తుంది. నీ ఇల్లు తగలబడిపోతున్నదా? భార్యాపిల్లల మృత్యుముఖంలో ఉన్నారా? ఇంత పెద్ద విషయం నుండి చిన్న చిన్న విషయాల దాకా అన్నిటినీ దేవుని వద్దకు తీసుకురా. ఎంత అల్పమైన విషయాలైనా సరే, ఏదైనా సరే పర్వాలేదు. రోజంతా మన పరిశుద్ధ జనకునితో, యేసు ప్రభువుతోనూ సహవాసంలో ఉండాలి. రాత్రివేళ హఠాత్తుగా మెలకు వస్తే మన మనస్సు తనంతట తానే ఆయన వైపుకు తిరగాలి. నిద్రలేని రాత్రులలో మనల్ని వేధించే సమస్యలను ఆయన ముందుంచాలి. మన కుటుంబం, వ్యాపారం, వృత్తి ఏదైతే మనల్ని విసిగిస్తుందో దాని విషయం ప్రభువుతో మాట్లాడాలి. ప్రార్థనా విజ్ఞాపనలతో, అంటే ఆసక్తిగా, పట్టుదలగా, దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టాలి. కృతజ్ఞతాస్తుతులతో, అంటే ఎప్పుడు ముందుగా కృతజ్ఞతాస్తుతుల పునాది వేయాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనలను దేవుడు నరకం నుండి తప్పించాడు అన్న సత్యం మాత్రం ఎప్పుడూ ఉంది కదా. తన పరిశుద్ధ వాక్కును, తన కుమారుణ్ణి మనకిచ్చాడు కదా. తన ప్రశస్తమైన వరం పరిశుద్ధాత్మను మనకిచ్చాడు కదా. ఆయనకు వందనాలు చెల్లించటానికి మనకు కారణాలకేమీ కొదువలేదు. దీనిలో మనం ఆసక్తి కలిగి ఉందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి మీ మనస్సును, మీ హృదయాన్ని యేసుక్రీస్తులో ఉంచుతుంది. ఇది ఎంత దీవెనకరమైనది, వాస్తవమైనది, విలువైనది అంటే ప్రయోగాత్మకంగా దానిలోకి ప్రవేశించి చూడాలి. ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు. ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకుందాం. మనం ఆత్మలో నడవటం అలవాటు చేసుకుంటే తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను ఆపాదించిన వాళ్ళం అవుతాం. రోజుకు 2-3 సార్లు నీ హృదయం ఏదైనా విషయం గురించి దిగులుగా ఉందేమో పరీక్షించి చూసుకోవాలి. అలా ఉందని తెలిసినట్టయితే దానిలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చూసుకోవాలి. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేనిని గూర్చి చింతపడి సెలవిచ్చారు నా తండ్రి. అవునయ్యా, మా హృదయంలో ఏదో ఒక సమస్య, కష్టాలు, బాధలు వేధిస్తూ ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకూడదని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అవునయ్యా, మేము దిగులు పడితే, వేదనగా ఉంటే, నిరాశలోకి వెళ్తే నాయనా ప్రభా, శత్రువు ఇంకా మమ్మల్ని కృంగదీయటానికి దాడి చేస్తూ ఉంటాడు ప్రభా.
అటువంటి ఆందోళన, సమస్య, దిగుళ్ళు, ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. మా హృదయంలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా మాకు సహాయం చేయండి. ఆ ప్రశాంతత మీతో సహవాసంలో ఉన్నప్పుడే మాకు కలుగుతుంది. కొన్ని సందర్భాలలో నా తండ్రి మేము ఏం చేయలేని పరిస్థితుల్లో, ప్రార్థించలేని పరిస్థితుల్లో, సమస్యల చేత దిగులుతో ఉన్నప్పుడు, ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవా మా హృదయంలో మిమ్మల్ని నమ్ముకొని మేము మౌనంగా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి విషయంలోనే నాయన ప్రభా ముందుగా కృతజ్ఞతాస్తుతులకు నాది మేము వేసేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అలానే నా తండ్రి దేవా మేము ఆత్మలో నడవటం అలవాటు చేసుకునేవారిగా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మమ్మల్ని నరకం నుండి మీరు తప్పించారు అనే సత్యము మా హృదయంలో ఎప్పుడూ ఉంది కాబట్టి అయ్యా మీ వాక్కునిచ్చారు మాకు, మీ కుమారుణ్ణి అనుగ్రహించారు ప్రభా. అయ్యా మీ ప్రశస్తమైన వరాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు ప్రభా. ఎందుకంటే నాయనా ప్రభా అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎన్నో విషయాలు మమ్మల్ని నిత్యము కాచి కాపాడుతూ ఉన్నారు తండ్రి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని నిత్యము నడిపించమని అయ్యా ఎంతమంది దిగులుతో, సమస్యలతో, బాధలతోటి, వేదనలతోటి నలిగిపోతూ ఉన్నారు. అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఆ సమస్య నుంచి, ఆ దిగుల నుంచి బయటపడేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.